నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కాబోతున్నట్టుగా ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఓ వైపు 6 పోలీసులకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు కూడా బిగిస్తున్నది ఓ వైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కూడా ఈ ఎంపీ ఎన్నికల తర్వాత పోబోతుందనేటటువంటి ఒక భయంకరమైనటువంటి చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి సో ఇవన్నీ అంశాలపైన నాతో పాటు మాట్లాడడానికి కపిల్ భాయ్ దిలీప్ కుమార్ సార్ ఉన్నాడు కేసీఆర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి అట్లనే కాంగ్రెస్ పార్టీ లీడర్ సో సార్ నాతో పాటు ఉన్నారు సార్ నమస్తే నమస్తే చాలా రోజుల తర్వాత కలిసినాం సార్ ఎండలు కూడా బీభత్సంగా కొడుతున్నాయి సో ఎట్లా ఉంది సార్ ఏం జరుగుతుంది మన రాజ్యంలో మీరు చెప్పారు మీరు అన్ని విశేషాలు చదివేశారు వార్తల్లో విశేషాలాగా ఇంపార్టెంట్ పాయింట్స్ అని హైలైట్స్ అని చెప్పారు డెఫినెట్లీ ఇప్పుడు మైగ్రేషన్ అయితే జరుగుతూ ఉంది టీఆర్ఎస్ నుంచి అదే బీఆర్ఎస్ నుంచి అది ఎవరో ఒకళ్ళిద్దరు బీజేపీ పోతే మిగిలిన వాళ్ళంతా స్థానికంగా అవసరాలు ఎక్కువ కాబట్టి నాయకులకు పైరవీలు ఎక్కువ చేసుకుంటారు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఎక్కువ మంది ఇటువైపు ఫ్లో స్టార్ట్ అయినట్టుంది హైకమాండ్ దగ్గర ఢిల్లీలో కొన్ని పనులు ఉండే వాళ్ళు కూడా కొందరు ఉంటారు అట్లాంటి వాళ్ళంతా బీజేపీ వైపు పోతున్నట్టున్నారు ఏదేమైనా ఇటు అటు మైగ్రేషన్ అయితే మీరు అన్న ప్రకారంగా ఆ గేట్లు తెరవగానే విపరీతంగా వస్తున్నారు సో ఎక్కడ దాకా పోతుందో బీజేపీ టు కాంగ్రెస్ ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ లో ఏది బీజేపీ కాంగ్రెస్ బీజేపీలో ఉండే ఇన్ని రోజులు సడన్ గా కాంగ్రెస్ వైపు వచ్చేసి ఎట్లా ఉంది కాంగ్రెస్ నేనంటున్నారా నేనంటే జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఆ ట్రెండ్ మేము ఎన్నోసార్లు డిమాండ్ చేసాం మీ జ్ఞాపకం ఉంటే కేసీఆర్పై యాక్షన్ తీసుకోవాలి కవితను అరెస్ట్ చేయాలి లేదా బీజేపీ సీట్లు రావు బండి సంజయ్ని తీసేసిన తర్వాత మేము అందరం నిరుత్సాహపడ్డాం బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నంత వరకు ఊపు తెచ్చాడు పాపం అది మాటలే కావచ్చు చేతలే కావచ్చు పాదయాత్రలే కావచ్చు ఒక ఊపు అయితే వచ్చింది అప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో 30 సీట్స్ బీజేపీ గెలుస్తుందని మా అందరికి నమ్మకం ఉండేది సడన్గా ఆయన మార్పు చేసిన తర్వాత కొలాప్స్ అయింది ఆ కొలాప్స్ ఎంత దారుణంగా కొలాప్స్ అయింది అంటే ఈ లోపల లిక్కర్ కేసు వచ్చింది దాని మీద చర్చ వచ్చింది మేము కూడా డిమాండ్ చేసాం నిజంగా ఇప్పుడు ఆమె కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందనే ఒక అంశాన్ని ఆధారంగా ఢిల్లీలోని ఉప ముఖ్యమంత్రి జైలు పోయాడు ఆయన ఇప్పటికి కూడా జైల్లో ఉన్నాడు 1.5 year అయింది కొత్తగా కేజ్రీవాల్ ఈ మధ్యకాలంలో ఆయన జైలుకు పంపారు మరి అసలు సూత్రధారి కింగ్ పిన్ అని చెప్పబడేటువంటి కవిత ఎందుకు అరెస్ట్ చేయరు ఊహించారా మీరు కవిత అరెస్ట్ అవుతుందని నేనంటే మేమైతే డిమాండ్ చేసాం ఊహే సంగతి దేవుడు చేయరనుకున్నాం ఎందుకు చేయరనుకున్నాం అంటే ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ముట్టుకోకపోవడం వల్ల అప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఆమె జరిగి ఉంటే ఇప్పుడు అరెస్ట్ అప్పుడు జరిగి ఉంటే అది పొలిటికల్ మైలేజ్ కింద బీజేపీకి లాభం జరిగి ఉండేది చేయకపోవడం వల్ల నష్టం జరిగింది సో ఈ 2 కారణాల వల్ల మేము బీజేపీ వదిలిపెట్టి కాంగ్రెస్ వైపు రావాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే అప్పటికి కాంగ్రెస్ గ్రాడ్యువల్గా పికప్ అవుతుండే ఇక వీళ్ళు ఒక్కళ్ళే కేసీఆర్ని కొట్టగలుగుతారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ధాటి కానీ ఆయనతో పోటాపోటీగా మాట్లాడే విధానం కానీ సో చుట్టూ చూస్తే మీకు ఒక రేవంత్ రెడ్డి తప్ప ఆయన కొట్టగలిగే సత్తావర నాయకులు కనపడట్లేదు సో మేమందరం ఒక ఆబ్జెక్టివ్తో తెలంగాణని కాపాడాలనే ఉద్దేశంతో మాకేం పర్సనల్ పగలేదు ఆస్తి పంచాయతీ లేదు కేసీఆర్తో కానీ తెలంగాణను కాపాడాలి ఈ మొత్తం ఒక అలీబాబా 40 దొంగల్లా లూటీ చేస్తున్నారు తెలంగాణ అనేటువంటి ఉద్దేశంతో దాన్ని కాపాడే ఉద్దేశంతో మేము పార్టీలను రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టాం సో అది వాళ్ళు చేయను అన్నప్పుడు బీజేపీ మాకు ఇంకో ఆల్టర్నేటివ్ కనపడక చేస్తానని కూడా అంటున్నాడు కదా నేను అరెస్ట్ చేస్తా అధికారంలో రాగానే అదే సెల్లో ఈయన కూడా తోస్తా అంటున్నాడు కాబట్టి చూద్దామని మేము కాంగ్రెస్ని రావడం జరిగింది జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ నేను మారాను సో ఇది ఒక సముద్రం ఇది ఈ సముద్రంలో మంచి గజ ఈతగాళ్ళు ఉండాలి మరి నాకేమో ఈత రాదు సో చూడాలి మరి ఎక్కడికి పోతాను ఏమనిపిస్తుంది సార్ కాంగ్రెస్ పార్టీలో గజ ఈతగాళ్ళు ఉండాలి ఈ సముద్రం ఇదాలంటే ఈత రాకపోతే ఒడ్డుకు నాకు నిజంగా కూడా ఈత రాదు ఒడ్డుకు చేరలేము ఈత రాకపోతే సో మనకు కావాల్సింది ఈ లోపల కవిత అరెస్ట్ అనేది ముఖ్యం ఇప్పుడు ఎందుకంటే చెక్ చేయాలి కేసీఆర్ని చెక్ చేయడం జోక్ లాగా అన్నాను కానీ నిజం కూడా ఈత రాదు నాకు అయితే ఈ రోజు నాటి పరిస్థితిలో కవిత అరెస్ట్ కావడం అనేది అనుకోకుండా మనం ఎవరు ఊహించలేదు నేను కూడా ఊహించలేదు ఇక చేయరేమో బీజేపీ వాళ్ళు అనుకున్నా మరి ఏ కారణం చేశారు చేయాల్సినట్టు అప్పుడు చేయలేదు రాంగ్ టైంలో చేశారు ఇప్పుడు రాంగ్ టైం ఎట్లయితే అంటే టైం ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అట్లా వచ్చి ఉంటాయి ఎంక్వైరీలో ఇప్పుడు అవసరం ఏర్పడుతుంది కానీ ఇది అప్పుడు కూడా అవసరం అదే ఉండేది కదా ఇదే ఆధారాలు అప్పుడే వచ్చాయి పేపర్లో బలమైన సాక్ష్యాధారాలు వాడు జైల్లో ఉండి ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడు సుకేష్ చంద్ర ఆ సుకేష్ వాడు ఎవరికి ఎన్ని కిలోలు నెయ్యి ఇచ్చాడు ఏ కారులో ఇచ్చాడు కార్ నెంబర్తో సహా
పెట్టి ఆహ్వాన పత్రాలు పంపుతాడు అక్కడ. కేజ్రీవాల్కు, కవితకి రండి అతి త్వరలో మీరు రాతో ఇక్కడ షేర్ చేసుకోవాల్సింది తిహార్ జైలు తప్పదని వాడు రాస్తుంటే మనందరం చదువుతున్నాం. ఏంటి వీడి ఇంత ఓపెన్గా చెప్తున్నాడు, మనం రియాక్ట్ కావట్లేదు. సో ఈ రోజు రియాక్ట్ అయ్యారు, కొంచెం స్లోగా అయ్యారంటున్నా నేను. అంతకుముందు కనుక ముందు అయి ఉంటే వీళ్ళకు ఎలక్ట్రల్ ఇప్పుడు అరెస్ట్ వల్ల ఏమనిపిస్తుంది అంటే అప్పుడేమో నష్టపోయారని గ్రహించి పార్లమెంట్లో ప్రయోజనం పొందడానికి ఏమైనా చేస్తున్నారని ఒక అనుమానం. పార్లమెంట్ ఎలక్షన్స్ అది అందువల్ల రాంగ్ టైమింగ్ అని. రాంగ్ టైమింగ్ ద సెన్స్ వాళ్ళకి లాభం జరుగుతుంది, కాంగ్రెస్కు అంతగా లాభం రాదు కదా ఇప్పుడు. సో వాళ్ళు అది గ్రహించేశారేమో అనిపించింది. సో 8వ తారీఖు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది కవితక్క. 8వ తారీఖు ఏమైనా అవకాశం ఉందా సార్? బయటకు వచ్చే అవకాశం ఉండదు? ఆమె పెట్టుకున్న ప్లీ ఏంటి, పిల్లవాళ్ళు చదువులు, దానికోసం తల్లిగా ఎగ్జామ్స్ పెట్టుకుని తప్ప అంతకంటే సాలిడ్ రీజన్స్ ఏం చూపెట్టలేదు కదా. సో అది హ్యుమానిటేరియన్ కన్సర్న్. అది జనరల్గా జడ్జెస్ వాడు హ్యుమానిటేరియన్ యాంగిల్లో తీసుకుంటే అరే తల్లి నిజమే పాపం పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి తను ఉండాలనుకుంటే మరి ఇస్తారేమో బెయిల్. సో మళ్ళీ సడన్ సిబిఐ ఎంట్రీ కూడా అయింది. సిబిఐ ఈడీ అవుద్ది కదా, మనీ లాండరింగ్ జరిగింది కదా, కోట్లాది రూపాయలు వీడు వాడికి ఇచ్చారని వాడు వీడికి ఇచ్చారని ఇక్కడి నుంచి వేరే దేశాలకు పంపారని. ఒకసారి అది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పంపినా, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పంపినా సిబిఐ పరిధిలోకి వస్తాయి అంశాలు. సిబిఐ యాజ్ వెల్ యాజ్ ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్, మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈ రెండు శాఖలు కూడా బహుశా అందుకోసం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి రాబోయే రోజుల్లో ఆ వార్తలు కూడా మనం చూడబోతున్నాం. సో ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అనుకుంటున్నారా? 100% అవుతుంది. నేను కేసీఆర్కు ప్రధాన ప్రత్యర్థి, అసలు ఎంత తిట్టినా కేసీఆర్ పుస్తకాలే రాశారు కదా కేసీఆర్ మీద. నా ఫోన్ ట్యాప్ కాకపోతే అది పెద్ద వార్తే కాదు. నా ఫోన్ కనుక ట్యాప్ కాకపోతే న్యూస్, అది వార్త. అయితే 10,000 మంది ఫోన్లు, 1,00,000 మంది ఫోన్లు ట్యాప్ చేసిన వాళ్ళు ఆ లిస్టులో మనం కనీసం 10,000లో ఉండమా? తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఉన్నారు, సొంత పార్టీ వాళ్ళే ఉన్నారు కదా. హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేశారని చెప్తుంటే హరీష్ రావు సొంత మేనరెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం వల్ల ఆయన ఆ రోజుల్లో ఎలక్షన్స్లో తను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతి బహుశా డైరెక్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. సపోజ్ 1000 కోట్లు కలెక్ట్ చేసి ఆయనకు 100 ఇచ్చాడు అనుకుందాం. సో దానివల్ల కోపం రావచ్చు. ఇంకోటి ఎలక్షన్స్ ముందు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్, ఎవరెవరైతే తన అభ్యర్థులు అనుకున్నారో వాళ్ళందరికీ తన డబ్బులు ఇచ్చాడని ఒక రూమర్ మన పేపర్లో కూడా చూసాం. ఎలక్షన్ ఫండ్ ఇచ్చాడని. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు గెలుచుకుంటే 20 మంది ఒక లాబీ లాగా ఏర్పడి తను దాన్ని లీడ్ చేద్దాం అనుకున్నా మనకు తెలియదు. సో ఆ సంభాషణలు చూస్తే కానీ అర్థం కాదు. సో దానివల్ల వాళ్ళకి అది ఇన్ఫర్మేషన్ అంతా అప్ టు డేట్ ఉంది కాబట్టి ఆ రోజు ఆయనకు అసలు పాపం శాఖ మార్చారు. ఫస్ట్ ఎక్కడైతే ఆదాయం వస్తుందో ఇరిగేషన్ శాఖ కట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఏకంగా మంత్రి పదవి నుంచి తీసేశారు. ఆయనకు రాలే కదా 9 నెలల పాటు మంత్రి పదవి లేకుండా బయట కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అవన్నీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వద్ద సేకరించిన వివరాలను ఆధారంగా చేసుకునేది వాళ్ళు చేపట్టిన చర్యలని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నా. కాబట్టి అందులో నా ఫోన్ కూడా ఉందంటే లేకపోతే ఆశ్చర్యంగానే ఉంటే ఆశ్చర్యంగా. సో కేటీఆర్ మాట్లాడింది విన్నారా మీరు? నేను వినలేదు. 2-3 ఉద్యోగాల ఫోన్లు ట్యాప్ చేసి అది విన్నా. అది విన్నా. సరే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్లో మీరు ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే మీదైనా నాదైనా హోమ్ సెక్రటరీ యొక్క పర్మిషన్, గవర్నమెంట్ ఆర్డర్ కావాలి. హోమ్ సెక్రటరీ అఫీషియల్ పర్మిషన్ ఇవ్వాలి. మీకు కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, అది పబ్లిక్ డొమైన్లో పెట్టరు. బట్ ఇట్ హ్యాస్ టు బి విత్ అన్ ఆర్డర్. ఆర్డర్ లేకుండా మీరు ఫోన్ ట్యాప్ చేయడానికి వీలే. కేటీఆర్ చెప్తున్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, పోలీసుల పని అదే కదా అని చెప్పి చెప్తా ఉంటాడు. కరెక్ట్, అదే చెప్తున్నా. హోమ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వేరే అదర్ దాన్ దట్ ఈ మన పరిధిలో కాకుండా వేరే ప్రాంతాల్లో చేయాలన్నా లేదా ఇంకెవరైనా అథారిటీ ఉన్నవాడు హోమ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ హోమ్ సెక్రటరీ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో హోమ్ సెక్రటరీకి కన్సర్న్ ఆఫీసర్స్ అప్లికేషన్ పెట్టుకొని ఏ కారణాల వల్ల మీది కానీ నాది కానీ ఫోన్ ట్యాప్ చేస్తారో కారణాలు చెప్పి మరీ పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత ఓ కమిటీని కన్స్టిట్యూట్ చేస్తారు 3 ఆ 3 నెలల తర్వాత రివ్యూ చేస్తారు. అయ్యా నువ్వు తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ ఫోన్ ట్యాప్ చేస్తే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరెవరితో మాట్లాడారు, ఎవరు ఆయనకు కాల్ చేశారు, దాంట్లో ఉన్నట్టు సమాచారం ఏంటని వాళ్ళు సాటిస్ఫై కాకపోతే ఫోన్ ట్యాపింగ్ రద్దు చేస్తారు. ఒక సింగిల్ ఫోన్కి ఇంత తతంగా ఉంటే ఈ వేలాది ఫోన్లు వాళ్ళు అఫీషియల్గా చేసినట్టేనా? కాదు, అన్అఫీషియల్గా జస్ట్ సాటిస్ఫై ఎవరిని, మన బాసెస్ని, కేటీఆర్, కేసీఆర్ ఇట్లాంటి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి పోలీసులు వాళ్ళ యొక్క పరిధిని అతిక్రమించి రూల్స్ని వైలేట్ చేసి, అందుకనే టెలిగ్రాఫ్ యాక్ట్ వైలేషన్ జరిగింది అక్కడ. కాబట్టి వీళ్ళందరూ కూడా రేపు పొద్దున జైలుకు పోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మొత్తం ఖాందాన్ అంతా డెఫినెట్లీ పోతారు. అయితే మీరు అన్నారు కదా ట్యాపింగ్ అనేది కేటీఆర్ అన్నాడు సహజంగా జరుగుతుంది. సహజంగా జరుగుతుంది. నేనే ప్రైవేట్ సెక్రటరీగా కేసీఆర్కి ఉన్నప్పుడు ఈయన ఉద్యమ నేత. సో ఈయన కార్యక్రమాలు కూడా ట్యాప్ చేయాల్సిన అవసరం బహుశా అక్కడ ఎవరో రూలర్స్ కుండా ఉంటుంది. సో ఒకరోజు నా మిత్రుడు ఒకడు పేరు చెప్తే బాగుంటుంది, ఐపీఎస్ ఆఫీసర్, ఐబీ అంటే స్పెషల్ షాక్ ఉంటుంది. ఐబీ అనేది ఒక షాక్, ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లెక్క, ఇంటెలిజెన్స్ బ్యూరో. ఆ ఇంటెలిజెన్స్ శాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో, అది బ్యూరోయే.
ఆ బ్యూరో వాళ్ళ పని కూడా ఇదే, రా పని, ఇంటెలిజెన్స్ బ్యూరో పని. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఎవరు కట్ట పేపర్లు తెచ్చాడు, 3 నెలల సంభాషణలు నావి, నేను ఎవరికి చేసినా నాకు ఎవరికి చేసినా ఎంతసేపు మాట్లాడినా. నేను ఆశ్చర్యపోయిన, ఇది నువ్వనే చెప్పాలి కదా నాకు మిత్రుడు అంటే ఆయన నేనెట్లా చెప్తాను, ఆ ఉద్యోగం పోతుంది. అందులో నేను సడన్గా చూస్తే నీ పేరు కనబడితే నేను పట్టుకొచ్చిన, ఇవన్నీ మేము డిశ్చార్జ్ చేస్తాం, నువ్వు కూడా ఇప్పుడు డిశ్చార్జ్ అయిన ఎదురుగానే చెప్పేసేమన్నాడు. తీసుకొని చెప్పేసాడు, నీ ఇన్ఫర్మేషన్కి ఇచ్చిన, మరి నాదెందుకు ట్యాప్ చేసిన మీరు అడిగారు. మరి ఇది ఎట్లా అఫీషియల్ పద్ధతి ఉంది కదా, హోమ్ సెక్రటరీ ఆర్డర్ కావాలి కదా, నా మీద నీకు అనుమానం ఉండాలి అంటే కాదట. ఆ మొత్తం ప్రైవేట్ సెక్రటరీలు 70-80 మంది ఉంటారు కదా, వాళ్ళ పేర్లు రాసి డ్రా తీస్తారట. ఆ నెలకు 20 మందినో 10 మందినో పికప్ చేసి ఈ 10 మంది 3 నెలలు ట్యాప్ చేస్తారట. 10 మంది ఈ 3 నెలల లోపల వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళతో మనం ఏమైనా మాట్లాడుతున్నామా, టెర్రరిస్టులకు ఏదైనా సమాచారం అఫీషియల్ది చేరవేస్తున్నామా, ఏమైనా అనుమానాస్పదమైనటువంటి సంభాషణలు ఉన్నాయా అనేది చూస్తారట. ఏమీ లేవనుకోండి, ఇంతకుముందు నేను చెప్పినట్టు నా కాగితాలు దించినట్టు అన్ని దించి చేతలు పడేస్తారు. ఎవరికి చెప్పారు, అఫీషియల్గా మీరు అడిగిన అనుకోండి, మీరు దిలీప్ కుమార్ ట్యాప్ చేసినట్టే నాకు దిలీప్ కుమార్ తెలియదు అంటాడు, కానీ ఆ పని చేస్తాడు. కానీ ఏదన్నా చిన్న ఆధారం దొరికింది అనుకోండి, మనం ఇది టెర్రరిస్ట్తో మాట్లాడము, మనీ లాండింగ్ చేయడము, ఇదే ప్రైవేట్ అఫైర్స్ కావు. మీరు ఎవరిని కలిసినారు, మీరు ఎంత లంచం తీసుకున్నారు, ఎవరికి ఇచ్చిన వాళ్ళకి సంబంధం లేదు. దేశ సమగ్రతకు భద్రతకు సంబంధించిన అంశాలు, టెర్రరిస్ట్ అంశాలు అందులో ఉంటే అప్పుడు వాళ్ళు అఫీషియల్గా అప్లికేషన్ పెట్టుకుంటారు, ఈయన మీద మాకు అనుమానం ఉంది, మాకు పర్మిషన్ ఇవ్వండి. ప్రాసెస్ అట్లా స్టార్ట్ అయింది. అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు తయారు చేసే రికార్డ్ అది అఫీషియల్ రికార్డ్. అది మీరు కోర్టులో అయినా ప్రొడ్యూస్ చేస్తారు, ఆఫీసర్లకు అయినా ఇస్తారు, అవసరమైతే వాళ్ళు విత్ పర్మిషన్. మీడియాకు ఎగ్జామ్షన్ ఉంది అక్కడ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎగ్జామ్టెడ్ ఆర్గనైజేషన్స్ అవన్నీ, సిబిఐ కానీ, ఈడీ కానీ, మీరు చెప్పే ఐబీ కానీ, ఇవన్నీ కూడా రైట్ ఇన్ఫర్మేషన్ కింద మీరు ఇన్ఫర్మేషన్ అడిగినా ఇవ్వరు, వాటికి ఎగ్జామ్షన్ ఉంది, ఎందుకంటే దేశ భద్రత ఇన్వాల్వ్ అయింది కాబట్టి. అట్లాంటప్పుడే టెలిఫోన్ ట్యాపింగ్ అంటే చూడండి, నాదే చేసిందంటే రెగ్యులర్ అది మీరు అన్నట్టుగా కంటిన్యూస్గా పని చేస్తూనే ఉంటారు, అదే పనిలో ఉంటారు. కానీ అడిగితే ఏమంటారంటే అసలు మా తెలియదు ఆయన ఎవరో అంటారు. అంటే ఎవరున్నా సరే స్టేట్ గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ పని చేసే పని అదే. అది ఏంటి కొంతమంది వ్యక్తులదే, ఎవరైతే అధికారంలో ఉన్నారో లేదా ముఖ్యమైనటువంటి వాళ్ళు. అందుకనే అప్పట్లో గగ్గులు పెట్టారు కదా ప్రతిపక్ష నాయకులు, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయో, మా ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు అవుతాయి. అందులో అనుమానాస్పదమైనటువంటి ఇట్లాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీలు ఉంటేనే వాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేస్తారు తప్ప మీ ప్రైవేట్ సంభాషణలు ఎవరికి ఇవ్వరు, లీక్ చేయరు, అది దానికి సంబంధమే లేదు వాళ్ళకి ఆ ఇష్యూస్తో. కానీ ఇక్కడ ఏ దేశానికి భద్రతకు భంగం కలిగిందని వీళ్ళు ట్యాప్ చేస్తారు. అసలు వీళ్ళ దేశ భద్రతకు వీళ్ళకి సంబంధం ఏంటి? వీళ్ళేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు కదా, స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ వీళ్ళు అబ్జర్వేషన్ కార్యక్రమాన్ని కూడా అఫీషియల్ కార్యక్రమాలు కావు, ప్రైవేట్ కార్యక్రమాలు. ఇంకోటి సార్ 2016 నుండి ట్యాపింగ్ స్టార్ట్ అయిందని కూడా చెప్పి. అవును, డెఫినెట్లీ వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి వచ్చినో 1 or 2 years లోపల ఎవడో పోయి చెప్పుకుంటాడు. ఆ ఇజ్రాయెల్ పోయి పెగాసిస్ టెక్నాలజీ పట్టుకొచ్చుకుంటే ఎవరి నెంబర్ మనం ఫీడ్ చేస్తే వాడి జీవిత చరిత్ర రికార్డ్ అయిపోతుంది సార్ అంటే పట్టుకురాకుండా పంపినట్టున్నారు. దానికి బోర్డు అని కోట్లు ఖర్చు పెట్టి అఫీషియల్గాను అన్అఫీషియల్గాను సాఫ్ట్వేర్ పట్టుకొచ్చి మనం అన్నీ ఇక ఈ లక్షల కొద్ది ఫోన్లు వినటం మొదలుపెట్టారు. పెద్ద స్పెషల్ టీములు అక్కడ ఇక్కడ కన్స్టిట్యూట్ చేసి వాడి పని ఏదైనా మీరు మాట్లాడుకుంది వినటం. అందులో ఏమాత్రం అనుమానం వచ్చినా మీరు కేసీఆర్ గురించి మాట్లాడినా, కేటీఆర్ గురించి మాట్లాడినా, హరీష్ రావు గురించి మాట్లాడినా, ఏదైనా కానీ ప్రతిపక్షాలు మాట్లాడుకుని అన్నీ కూడా రికార్డ్ చేసి ఆ మొత్తం డాటా తీసుకెళ్ళి ఎవరు చెప్పారో వాళ్ళు చెప్పే కార్యక్రమం పెట్టారు. కాబట్టి ఇప్పటికి కూడా ఒక అనుమానం మనకు. ఏమన్నాడు ఒక అధికారి, ఎలక్షన్లలో అధికార పక్షానికి చెందిన అభ్యర్థులకు డబ్బులు మా వాహనాల్లో తరలించామన్నాడు. ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బులు వాళ్ళ ట్యాబ్ ద్వారా విని ఆ డబ్బులు పట్టుకున్నామన్నాడు. ప్రోటోకాల్ వెహికల్లో తీసుకుపోయినా అంటే డబ్బులేమో పంచుతావు, కొందరేమో పట్టుకుంటావు. అంటే ఇప్పుడు గెలిచినోడు గెలిచినట్టు కాదు, ఓడినోడు ఓడినట్టు కాదు. మీరు ఇంత గందరగోళం చేసినాక ఓడేటోడేమో గెలిచిండు, గెలవాల్సినోడు ఓడిపోయాడు. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ తీసుకోవాలి. మీరు ఇంతమంది ఈడీ అన్నారు కదా, సిబిఐ అన్నారు కదా, అది ఒకటే కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇంటర్ఫియర్ అయ్యి ఏ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి డబ్బులు వీళ్ళు తరలించారో కనుక్కొని ఆ గెలిచిన అభ్యర్థుల ఎన్నికను రద్దు చేయాల్సి వస్తుంది ఎవడన్నా కానీ. మరి అది కూడా మనం వెయిట్ చేయాలి. రేపొద్దున జరిగిన కూడా ఆశ్చర్యం. అంత పవర్ఫుల్గా ఈరోజు ఎలక్షన్ కమిషన్ పనిచేయట్లేదు, అది వేరే విషయంగా. నిజంగా సీరియస్ ఎలక్షన్ అఫెన్స్ ఇది, డబ్బులు తరలించడం అనేది. సో ఎక్కడికి ఆ డబ్బు పోయిందని ఆయన అంటాడో ఆ కాన్స్టిట్యున్సీ ఎన్నికను రద్దు చేయాల్సిందే. సో అంత ఇట్లాంటి ఎలక్టోరల్ అఫెన్సెస్ జరిగిన దగ్గర చాలా సందర్భాలు మనం చూసాం ఎన్నికలు రద్దయినాయి. కానీ సుదీర్ఘకాలం విచారణ జరిగి ఆఖరికి అంత టర్మ్ ఇక రేపో మాపో నెల లోపల అయిపోతున్నాక రద్దయినాయి. సార్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా దేనికోసం చేసి ఉంటారు సార్ వీళ్ళు? జస్ట్ అడ్మినిస్ట్రేషన్ గ్రిప్లో పెట్టుకోవడానికి. అంతే. ఎవడు కూడా వాళ్ళ పరిధి దాటిపోకుండా, ఎవడు కూడా ఇంకో పార్టీలో పోకుండా, డబ్బులు ఏమైనా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటే వాళ్ళ వాటా వచ్చిందో లేదో చూసుకోవడానికి. ఎవడు తినడానికి వీల్లేదు కదా వాళ్ళు తప్ప. కుటుంబ సభ్యులు కుటుంబమే
తెలంగాణ లూటీ చేయాలి, వేరే వాళ్ళకి అథారిటీ లేదు, లేదా వీళ్ళు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే ఆయన లూటీ చేయాలి. సో అవన్నీ అనుకున్న ప్రకారం జరుగుతుందా లేదా, లూటీ అనేది అనుకున్న ప్రకారం జరుగుతుందా లేదా అని చూసుకోవడం తప్ప మన గవర్నెన్స్ కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం కాదు. అందుకనే ఇది దారుణమైనటువంటి అంశం అది. సో కేటీ రామారావు యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు పంపిస్తా ఉన్నాడు. సో ఎట్లా చూస్తారు సార్, ఎందుకు దేనికి పంపిస్తున్నాడు కావచ్చు, అంటే నోటీసులు ఏమన్నా అంటే ఆయన అన్నాడు కదా ఎలక్షన్లో మేము ఓడిపోవడానికి యూట్యూబ్ ఛానల్ కారణమని అన్నాడా లేదా. ఇష్టం వచ్చినట్టు మా మీద వ్యతిరేక ప్రచారాలు చేసి యూట్యూబ్ ఛానల్, మేము కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అయిపోయేది అన్నాడు. 30 ఛానల్ పెట్టుకుంటే 30 ఛానల్ పెట్టుకుంటే ఖతం అయిపో, అసలు మాకు కూడా ఇంకో 4 సీట్లు ఎక్కువ వస్తే అయిపో అన్నాడు. సో ఆయనకు ఒక నోషన్ అట్లుంది. యూట్యూబ్ ఛానల్ కానీ మీడియా కానీ ఇతర ఎలక్ట్రానిక్ ఛానల్స్ కానీ అన్ని కూడా పని కట్టుకొని వీళ్ళ మీద దుష్ప్రచారం చేస్తున్నాయి అనుకుంటున్నా ఆయన. నేనైతే తక్కువ ప్రచారం చేసిన నేను అనుకుంటున్నా. వాళ్ళు చేసినటువంటి విధ్వంసానికి వ్యవస్థలు చిన్నాభిన్నం చేసి కోట్ల కొద్ది రూపాయలు వాళ్ళు. ఇప్పుడు కవిత క్లాసిక్ ఎగ్జాంపుల్ మనకు కళ్ళెదురుగా కనపడుతుంది. ఏం వేరే సర్టిఫికేట్ అవసరం లేదు. రెండో ఎగ్జాంపుల్ కాళేశ్వరం కనపడుతుంది. నువ్వు 1,00,000 కోట్లు పెడితే కుగిపోయా. నిన్న మీరు చూసారా కేసీఆర్ మాట్లాడింది ప్రెస్ మీట్ లో? విన్నా తోక తెలియదు, తోక మాట తెలియదు మీకు, మీరు ఏందా మాట్లాడేదంటే. నిజమే, మనకేం తెలుసు పాప, ఆయనకున్న జ్ఞానం. మీరు 80,000 పుస్తకాలు చదివినరా? మొన్న ఒక్కటి యశోద దావకాలు ఒకటి చదివింది, ఇంకోటి ఏంది మొన్న దావకాలు ఇంకొకటి చదివింది బొక్కిరిగినప్పుడు. అంటే 80,000 ఒక పుస్తకం చదివింది కేసీఆర్. కాబట్టి మీరు నేను 80,000 పుస్తకాలు చదువుకోలేదు కాబట్టి ఆయనకున్న నాలెడ్జ్ మనకి లేదు. మీరు రాసిన పుస్తకం చదివింది కావచ్చు, అపరిచితుడు పుస్తకం చదివి. నేనైతే ఇవాళ మీరు ఇచ్చినట్టు రేపు పోయేటి, ఇప్పుడు ఏం పర్లేదు కాబట్టి చదువుతాడు కావచ్చు. పీడిఎఫ్స్ కూడా పెట్టారు కదా, పీడిఎఫ్లు కూడా పెట్టారు కదా. పీడిఎఫ్లు పెట్టినా ఎప్పుడో డౌన్లోడ్. ఇంటెలిజెన్స్ వాళ్ళు మీ ఫోన్ నా ఫోన్ ట్యాప్ చేసినోడు పుస్తకం పట్టుకుపోయి ప్రజెంటేషన్ ఇయ్యాడు ఆయనకు. ఎన్నో రకరకాల అంశాలు ఉన్నాయి అందులో. సో డెఫినెట్గా ఇంటెలిజెన్స్ కూడా పట్టుకుపోయి ఇచ్చింటాడు. ఎందుకంటే నాకు ఒక ఆఫీసర్ ఏడో కలిసిండు, నాకు పేరు చెప్పాను కానీ, సార్ మీ పుస్తకం బాగుంది అని. మీకు ఎట్లా వచ్చిందన్నాడు. అంటే మీ పుస్తకం పట్టుకోవడం కష్టమా సార్, మీ పుస్తకాన్ని పట్టుకోవడం కష్టమా సార్ అన్నాడు. అంటే ఇంటెలిజెన్స్ వాడి పుస్తకం పట్టుకోవడం కష్టమా? సో ఖచ్చితంగా సీఎంకు వన్ ఆఫ్ ది ఐటమ్ కింద ఎప్పుడో బొకే ప్రజెంట్ చేసి ఉంటారు, బొకేలో పెట్టి. మీకోసం రాసిన ప్రత్యేకంగా మీ గురించి. ఎన్ని పుస్తకాలు అమ్ముడు పోయినాయి సార్ మొత్తం? ఎన్ని పుస్తకాలు? 50,000 కాపీస్. అది అమ్ముడుగా ప్రైవేట్ జనరల్ గా ఇచ్చేసారు, ప్రైవేట్ సర్క్యులేషన్. ఎందుకంటే పేరుకు దాని ప్రైస్ 150. ఆన్లైన్ లో కూడా పెట్టమని చెప్పినట్టు అన్నారు. పీడిఎఫ్ కూడా పెట్టమని అడిగినప్పుడు కోవిడ్ పీరియడ్ చాలా రిక్వెస్ట్ వచ్చినాయి, పీడిఎఫ్ లో పెట్టండి సార్ అంటే. నేను మార్కెట్లో పెట్టలేదు కదా, అది సేల్ చేయలేదు ఒక్క కాపీ కూడా. 50,000 కాపీలు వేయాల్సి వచ్చింది. ఇంకా డిమాండ్ ఎట్లుండే, హార్డ్ కాపీలు లెక్క అమ్ముడు పోయినాయి. తర్వాత సరిపోక పీడిఎఫ్లో పెట్టమన్నారు. మళ్ళీ కూడా అడిగిండు, అప్పీల్ చేసి సార్ ఇది పీడిఎఫ్ మీరు ఇస్తే నేను దీంట్లో పెడతా. మాకు విపరీతమైన రిక్వెస్ట్. ఎగ్జామ్స్ కూడా బుక్కులు పోవేమో చాలా పోయినాయి అసలు. పాపులర్, ఎందుకంటే అది సీఎం కేసీఆర్ మీద రాసిన పుస్తకం కదా, ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది. సో సహజంగా 50,000 కాపీస్ విదిన్ 2-3 ఇయర్స్లో పోయినాయి. ఇంకా డిమాండ్ ఉంది వాటికి. ఇప్పుడు దాన్ని రివైజ్ చేయాలని. సో కేటీఆర్ అంటా ఉన్నాడు 2014 కంటే ముందు ట్యాప్ అయిన ఫోన్ల లిస్ట్ కూడా బయట తీయండి అంటారు సార్ కేటీఆర్. ఏం పర్వాలేదు, చాలా తక్కువ ఉంటాయి, నెగ్లిజిబుల్ ఉంటాయి అసలు. ఆ లిస్ట్ ఉండదు మీకు. నేను మరోసారి చెప్తున్నా, ఇదంతా అన్అఫీషియల్ కార్యక్రమమే. అఫీషియల్గా మీరు ట్యాప్ చేసే ఇన్ఫర్మేషన్ అడిగితే ఒక్కటి కూడా మేము పర్మిషన్, మీరు ఎప్పుడు రావాలి, మీకు మీరు ఏమైనా పర్మిషన్ ఇచ్చిండ్రా ఫోన్ ట్యాపింగ్ అడుగుతారు గవర్నమెంట్ని. గవర్నమెంట్ అఫీషియల్గా ఒక్క ఫోన్ కూడా పర్మిషన్ ఇవ్వదు. ఇస్తే కమిటీ మళ్ళీ రివ్యూ, ఆ 3 నెలలు ఏం జరిగింది, ఆధారం లేకపోతే వాళ్ళు కమిటీ సభ్యులు దీన్ని రద్దు చేయండి అంటారు. అంటే పబ్లిక్ డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ 2014 కంటే డాటా తీయమని కేటీ రామారావు చెప్తున్నాడు. కేటీ రామారావు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు తీయవచ్చు కదా. ఆయన తీసినా రాదు, ఒక్కదానికి కూడా పర్మిషన్ ఇచ్చి ఉండరు. అంతా ఇల్లీగలే, అంత ప్రైవేట్ దందా ఇదంతా. ఎందుకంటే అఫీషియల్గా పర్మిషన్ తీసుకోవడానికి ఏం దేశ భద్రతకు భంగం కలిగే కార్యక్రమాలు ఏమున్నాయి, ఈయనకేం సంబంధం? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి ఆ పని. హోమ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేయాలి. ఇక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి మన హైదరాబాద్లో, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ సందర్భంలో కొన్ని ఫోన్ ట్యాప్ చేస్తారు, దానికి అఫీషియల్ పర్మిషన్ కూడా అడుగుతారు. ఉంటే మహా రికార్డులో తీస్తే ఒక 5 ఫోన్లు 10 ఫోన్లు, లేకపోతే మనకు కొన్ని ఆ మధ్యకాలంలో ఓల్డ్ సిటీలో కొన్ని పట్టుకున్నారంటారు కదా టెర్రరిస్టులను. సో సాధ్యపడదు ఫోన్ ట్యాపింగ్ జరగదు. సో మీరు అడిగితే ఒక 5-6 ఫోన్లు అట్లాంటివి వస్తాయి కావచ్చు బయటికి. ఈ లక్షల ఫోన్లు ఏడొస్తాయి. సో కేసీఆర్ మాట్లాడే విధానాన్ని చూస్తే ఇన్ని రోజులు సైలెన్స్ ఉన్న పులనాలా, సింహమనాలా, లేకపోతే ఇంకేమనాలా వేరే భాషలో? ఎవరిని? కేసీఆర్ని ఏమంటారు? అది ముసలి కనేరు, పులి కాదు. ఏం పులి? పులిలాగా అప్పటి పులి చెప్పండి. మారిపోయింది ఒకప్పుడు ఎన్టీ రామారావు సార్. కేసీఆర్ అధికారంలో పోయినాక మార్పు కనబడతలేదా కేసీఆర్ దగ్గర? ఫ్రస్ట్రేషన్. ఆయన అధికారం లేకుంటే పాపం తట్టుకోలేడు కదా, గిరగిలాడిపోతాడు అధికారం లేకపోతే. అప్పుడే ఉద్యమ నేతగా ఒక రకమైనటువంటి పవర్ ఉండే చేతిలో, పవర్ఫుల్ లీడర్ కింద ఉండే కదా. సో ఆ రకంగా ఎంజాయ్ చేసిండు. ఉద్యమం పోయిన తర్వాత అధికారం వచ్చింది ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు ఏ బతకలు లేకుండా ఇంట్లో కూర్చోమంటే ఆ కేసీఆర్ లాంటి ఆ స్థాయి నాయకుడికి నిజంగా ఇబ్బంది పాపం.
సో మీ దగ్గర కేసీఆర్ దగ్గర పనిచేసి బయటకు వచ్చారు కదా, ఎప్పుడైనా ఫోన్లు వచ్చినాయి ఎక్కడ దగ్గర? ఒక్కనాడు నేను పోలే, ఎప్పుడు చేయలేదు రాలే. ఆల్మోస్ట్ 2009లో ఫస్ట్ టైం బయటకు వచ్చి నేను మీడియా ముఖంగా చెప్పిన, ఈయన నమ్మకండి నువ్వు దొంగ అని. అంటే అందరు నన్ను తిట్టిండు, అరే ఇదేంది ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమాలు ఇద్దరు పట్టుకొని ఏ కోన్ కిస్కాడు వీడు దొంగ లంగా మాడుతున్నాను. ఇప్పుడు అర్థమైంది పబ్లిక్. ఇప్పుడు పబ్లిక్ అంతా తిడుతున్నారు, నేనే సైలెంట్ తక్కువ నేను తక్కువ మాడుతున్నాను, నేను పబ్లిక్ అంతా తిడుతున్నారు, మామూలు కూడా తిడుతున్నారు. నేను ఇప్పుడు వస్తుంటే మెట్రోలో వచ్చినాయి ఇప్పుడు మా ఇంటి దగ్గర నా పక్క కూర్చున్నా అంటున్నాడు, సార్ దారుణం సార్ ఈ టెలిఫోన్ స్కామ్, ఇన్ని లక్షల కోట్లు తినేసింది సార్ మన సొమ్ము, ఇది ఎప్పుడు కూడా ఊహించలేని చెప్తున్నాడు. ఇప్పుడే నా పక్కకున్న ప్యాసింజర్, బాబు ఏం చేస్తావు అని అడిగి నేను. ఆయనట మెడికల్ సీట్స్ పేరే విదేశాలకు పంపితే రష్యాకు గతంలో పిల్లలకు ఈ సంస్థ అట జనరల్ అబ్జర్వేషన్ చెప్తున్నాడు. మనం ఎవరో అనుకోలేదు సార్ ఇన్ని లక్షలు లూటీ చేస్తారు మన సొమ్మునని. పబ్లిక్లో అట్లా వెళ్ళిపోయింది, వీళ్ళు చేసిన తప్పులు ప్రజల్లో చర్చనీయాంశాలు అయిపోయినాయి. అందుకనే అధికార మార్పిడి జరిగింది, అందుకే మేము అధికారంలోకి వచ్చినాం. సరే, ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి దోపిడీ ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నది, తీసుకుపోయి లోపటేసే అవకాశం ఉంటుందా? సేమ్ భారతీయ జనతా పార్టీలు చెప్పినట్టు మీరు కూడా లాస్ట్కి ఏమన్నా ఎన్నికల టైంలో ఏమైనా చేస్తారా? అట్లనే అనుకోను. డెఫినెట్లీ రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంట్లో చిత్తశుద్ధి ఉందని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడున్నటువంటి ఏజెన్సీస్ కూడా గతంలో సిబిఐ ఎంక్వైరీకి ఇస్తాం అనేది ఇప్పుడు ఇస్తలేరు చూడండి. ఎందుకంటే ఇట్లా అంటే సిబిఐకి అప్పచెప్తే ఎంక్వైరీ పట్ల తేలదు, అది ఇట్లే 1 year 2 year 5 years నడిపిస్తూనే ఉంటారు వాళ్ళు సిబిఐ వాళ్ళు. వాళ్ళ కోపం ఉంటేనే అర్జెంటుగా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, కోపం లేకపోతే ప్రశాంతంగా అట్లా పెట్టేస్తారు ఆ ఫైల్. ఒకటి 10 ఏళ్ళు, ఒకటి 20 ఏళ్ళు గట్లా కాలదోషం పెట్టినటువంటి ఫైళ్ళు కూడా అందులో ఉంటాయి. కాబట్టి సిబిఐకి ఇవ్వకుండా తనకు అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన సిట్ లాంటి సంస్థలు లేదా ఏసీబీ లేదా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ సంస్థలకు అప్పేమెంట్ ఆర్ స్పెషల్లీ కన్స్టిట్యూటెడ్ సిట్టింగ్ జడ్జిలతో ఉన్నటువంటి కమిటీలు ఇవన్నీ కూడా మీకు విదిన్ 1 yearలో అన్ని రిపోర్ట్లు వస్తాయి. ఎవడెవడు జైలు పోవాలో పంపిస్తాడని అయితే ఖచ్చితంగా నమ్ముతున్నా ఇప్పుడు వరకు. ఎందుకంటే ఆయన కూడా జైలుకు పోయి వచ్చాడు కదా అదే ఫోన్ ట్యాపింగ్ వల్ల, సేమ్ టెలిఫోన్ ట్యాపింగ్ వల్లనే సీఎంకి తెలిసింది. మీకు జ్ఞాపకం ఉంటే సీఎం ఆయన అరెస్ట్ 24 hours ముందు అసలు దీనిదే ఉంది, రేపు తీయటి వార్త చెప్పబోతున్నా శుభవార్త అన్నాడు. అలాగే తెల్లారిన ఆయన ట్యాప్ అయ్యింది. అంటే నువ్వు టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల ఆల్రెడీ ఆయనతో మాట్లాడిన విషయం, ఆయన పలానా టైంకి ఈయన దగ్గర పోతున్న విషయం పోలీసులు ఆయనకి ఇన్ఫార్మ్ చేసింది. మన రేవంత్ రెడ్డి మన జన్వాడ ఫామ్ హౌస్ మీద కేటీఆర్ ఫామ్ హౌస్ డ్రోన్ ఎగరేషన్ అందుకు కూడా తీసుకుపోయి లోపటేసారు సార్. వేసింది జస్ట్ డ్రోన్ ఎగరేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా రేవంత్ రెడ్డి. ఆయన ఎందుకు ఊరుకుంటాడు, అట్లా ఊరుకోడు. కాంప్రమైజ్ అవుతాడని అయితే అనుకోను, కావాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలకు రైట్ కూడా ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం. ఓ మాట మనం మాట్లాడినాక ఎందుకు మాట్లాడడం, దానికి కారణం ఏంటనేది ప్రజలకు కూడా హక్కు ఉంటుంది కదా. ఎందుకంటే మీరు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కదా, పాలిటీషియన్ కదా మీరు. సో మామూలు సాధారణ వ్యక్తులు మాట్లాడుకున్నారంటే మనం పక్క పెట్టచ్చు. బట్ ఈయన ఒక పాలిటీషియన్గా ఇన్ని మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆ ఎంక్వైరీస్ జరగాలని, తద్వారా దోషులు పనిష్ కావాలని ప్రజలు కోరుకుంటారు కదా. కేసీఆర్కి సంబంధించిన పార్టీలో 2 BHK మాత్రమే మిగులుతుంది. ఆ 2 BHK కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత వీళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీని విడిచిపెడతారు. దాదాపు 39 మంది, 3 వేయరు, 36 అయింది సార్ సంఖ్య. సో 24 మంది 25 మంది పోతే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా గట్టి పిల్లర్ లెక్క అవుతుంది ఒక చర్చ నడుస్తుంది. ఏమైనా అవుతుందా సార్ పాసిబుల్? ఇప్పుడు మీరన్నదానికి అసలు బీఆర్ఎస్ యొక్క పార్టీ, టీఆర్ఎస్ యొక్క పార్టీ నేను 2003 నుంచి ఉన్నా బీఆర్ఎస్లో. 2001లో స్టార్ట్ అయింది, అంటే విదిన్ 2 years ఆ పార్టీలో చేరాను. సో అది సంస్థాగత నిర్మాణం ఉన్న పార్టీ కాదు, తాలూకేస్తున్నాని ఎక్కువ శాతం ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన పక్షులే ఉన్నారు. వలస పక్షులతో నింపిండి ఆయన. అంత పెద్ద తీవ్రమైన తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా మీకు జ్ఞాపకం ఉంటే మొదటిసారి కాంగ్రెస్ అలయన్స్తో టీఆర్ఎస్ పోటీ చేసినప్పుడు కేవలం 27 మందే గెలిచారు. 45 సీట్లు ఇచ్చినారు. అలయన్స్లో 45, మొత్తం తెలంగాణలో పోటీ చేయలేవు. అవకాశం లేకుండా వాడికి అలయన్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇచ్చిన 45లో కూడా 27 గెలిచినారు. రెండోసారి 2009లో మహాకూటమి ఏర్పడదు, అప్పుడు 45 సీట్లు తీసుకున్నారు. అప్పుడు కూడా ఎంటైర్ తెలంగాణలో పీక్ మూమెంట్, అసలు మామూలు మూమెంట్ కాదు. అప్పుడే అలయన్స్లో 45 సీట్లు తీసుకుంటే 10 గెలిచారు. మీ జ్ఞాపకం ఉంటే రాజశేఖర రెడ్డి పట్టుమని 10 సీట్లు రాజేంద్ర అసెంబ్లీ అన్నాడు, ఎక్కడ ఉంది తెలంగాణ రాజేంద్ర అని చెప్పి, ఏ తెలంగాణ ఎక్కడ ఉందన్నాడు. సో అట్లా దానికి సంస్థాగత నిర్మాణం ఉంటే ఎక్కువ సీట్లు రావాల్సి ఉండే, అప్పటి నుంచి కూడా లేవు. సో దాని గ్యాప్ని కవర్ చేయడానికి ఆయన ఎప్పుడు కూడా ఇతర పార్టీల నుంచి జనాలను తీసుకున్నాడు, లేదా ఆ జిల్లాల్లో ప్రెజెన్స్ లేని దగ్గర పవర్ఫుల్ లీడర్స్ని తీసుకున్నాడు. సో మీకు జ్ఞాపకం ఉంటే ఖమ్మంలో పట్టు లేదు, ఓ పువ్వాడ నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్. హైదరాబాద్లో పట్టు లేదు, కృష్ణ యాదవ్ కాదు, మన శ్రీనివాస్ యాదవ్, ఇట్లాంటి నేతలు.
సో ఈ రకంగా ఇతర పార్టీలందరినీ కూడా కలుపుకున్నాడే తప్ప ఒకసారి అధికారంలో ఉన్నప్పుడేమో ఇట్లాంటి చర్యలు ఎక్కువైతాయి. అధికారం మీ చేతి నుంచి పోయినాక వీళ్ళంతా వలస పక్షులు కాబట్టి మళ్ళీ లేచి వెళ్ళిపోతారు, ఇంకో దగ్గర వాళ్తారు. ఈరోజు కరెక్ట్గా అదే నిజంగా తెలంగాణ ఉద్యమంతో కమిట్మెంట్ ఉండి మీతో పాటు భుజం భుజం కలిపి తెలంగాణలో సీరియస్గా పోరాడిన వాళ్ళైతే ఇట్లా మీరు కష్టకాలన్నప్పుడు పోరు. సో ఈరోజు జరిగింది ఎగ్జాక్ట్గా అదే, వలస పక్షులు కాబట్టి ఈయన మీద కమిట్మెంట్ ఉన్నవాళ్ళు కాదు కాబట్టి నిర్దాక్షిణ్యంగా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మీరు అన్నది ఇంకా పోతారు. మీరన్న 39లో మీరు అన్నట్టు 4 మిగిలితే 5 మిగిలితే అంతే, ఇక వాడు మిగాల్సిందే. మైగ్రేట్ అయి పోవాల్సిందే. 100% మాటలకు వస్తాడనుకోండి. అనను కేంద్రం పట్ల మక్కువ ఉన్నాడు, అక్కడ పైరవి చేసుకోవాలనుకున్నాడు, కేంద్రంతో అనుబంధాలు ఉన్నాడు, అడుగుతాడు. ఈ స్థానికంగా అవసరాలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ మెజారిటీ వాళ్ళు ఇటు వస్తారు కాంగ్రెస్కి. సో అందువల్ల ఆ పార్టీ ఉండదు, అది డిసింటిగ్రేట్ అయిపోతుంది, విచ్ఛిన్నం అయిపోతుంది. దాన్ని నిర్మాణం చేసే శక్తి కేసీఆర్ కూడా లేదు, ఎందుకంటే ఆయన వయస్సు అయిపోయింది. కేటీఆర్కు ఉంది కానీ అహంకారి కదా, ఎత్తి మీద కళ్ళు ఉంటాయి ఆయనకు. మిమ్మల్ని కేర్ చేయడు, నన్ను కేర్ చేయడు, పక్కకు కూడా కేర్ చేయడు, ఆయన పార్టీలోనే కేర్ చేయడు. ఆయనతో మాట్లాడమే కష్టం. అసలు కేసీఆర్ అన్న మీకు దొరకడు, దొరికితే గంట సేపు కూర్చోబెట్టి ముచ్చట పెడతాడు. కేటీఆర్ అన్నవాడు అసలు మాట్లాడు కదా మీతో, ఆయన టైం దొరకడం కష్టం. దొరికిన తర్వాత ఆయన ఎందుకు సార్ కేసీఆర్ కంటే బిజీ ఉంటాడా కేటీఆర్? అహంకారం, అది ఏం లేదు, చాలా అహంకారం. ఏదైనా కలవాలంటే మనం ట్విట్టర్లో కలవాలి, ట్విట్టర్లో ఉంటే ట్వీట్ చేస్తే రిప్లై ఇస్తాడు. బిర్యానీ తినాలంటే పెడతారు సార్, రిప్లై ఇస్తారు బిర్యానీ. ఆ రకంగా స్వయంకృతాపరాధం, వాళ్ళు తీసుకున్న గోతిలోనే వాళ్ళు పడ్డారు. ఎవడు చేసింది కాదు ఇది. అంత పెద్ద ఉద్యమంలో తెలంగాణను బంగారు ప్లేట్లో పెట్టి మీకు ఇస్తే, బంగారు పళ్ళల్లో మీకు తెలంగాణ చెప్తే మీరు దాన్ని నిధులు నీళ్లు నియామకాల బేసిస్ మీద, ఇతర అంశాలు కూడా మీరు ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఈ 3 అంశాలు ప్రధానం కాబట్టి ఉద్యమానికి అవే కేంద్ర బిందువులు కాబట్టి మీరు అద్భుతమైన పరిపాలన అందిస్తే అసలు మీరు నేను కూర్చొని ఈరోజు కేసీఆర్ నుంచి మాట్లాడాలంటే భయపడాల్సిన పరిస్థితుడు అది లేదు. మీరు దాన్ని సర్వనాశనం చేసిన అధికారాన్ని, ధృతరాష్ట్ర పరిపాలన, నియంత పరిపాలన, ఆశ్రిత పక్షపాత పరిపాలన, బంధుప్రీతి, ఇట్లాంటివన్నీ జరగడం వల్ల అండ్ ఏదైతే ఖర్చు పెట్టిన నిధులు కూడా విపరీతమైన అవినీతి కాబట్టి మనం అనుకునే పద్ధతిలో తెలంగాణ లేదు కాబట్టి ఈరోజు ప్రజలు తిరస్కరించి చీగొట్టి కాంగ్రెస్కు పట్టం కట్టిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ పార్టీ అంత త్వరగా మళ్ళీ లేచి బట్టగడద్దని, బతికి బట్టగడద్దని అయితే అనుకోవట్లే. కేసీఆర్తో సాధ్యపడదు. అప్పటి తెలంగాణ సెంటిమెంట్ కూడా లేదు. తెలంగాణ సెంటిమెంట్ ఒక పెద్ద సెంటిమెంట్. అది మీరు నేను కూడా కరెక్ట్ పద్ధతిలో అందిపుచ్చుకుంటే మనం కేసీఆర్ లాగా లీడ్ చేయగలిగేవాడు. ఆయన తెలుగు వెలుడు కాబట్టి దాన్ని పట్టుకున్నాడు. ఆ అంశాన్ని పట్టుకొని దాని లాజికల్ కంక్లూజన్ కూడా తీసుకెళ్ళి సకల జిల్లా పోరాటం జరిగింది. కేసీఆర్ చేతగానప్పుడు ఇతర పార్టీలు జతగట్టారు. అండ్ జేఏసీ ఫామ్ అయిన తర్వాత అందరం కలిసి సకల జిల్లా పోరాటం చేసినాం. ఆ స్పిరిట్, ఆ వాతావరణం, ఆ అవసరం ఈరోజు ఏముంది అంటే కేసీఆర్కు అధికారం ఇవ్వడానికి మళ్ళీ మనందరం ఫైటింగ్ చేస్తామా? చేయం కదా. సో ఆ ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. కాబట్టి కేసీఆర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు. పడ్డవాడు లేవడం అనేది అంత ఈజీ అని అయితే అనుకోవట్లేదు. సో కేసీఆర్ ఈ టీఆర్ఎస్ అనే ఉద్యమ పార్టీని తీసేసి ఎప్పుడైతే బీఆర్ఎస్ అనే దుకాణం పట్టుకొచ్చిండో, సో పేరు చేంజ్ చేసిండు కాబట్టి పార్టీ ఓడిపోయిందనే ఒక చర్చ నడుస్తుంది. ఇది ఎంతవరకు అంటే అది కూడా కాదు, నేను చెప్తున్నా లాంగ్ పీరియడ్ అయిపోయింది. అన్ని ఉద్యమ వాగ్దానాన్ని భంగం చేసిండు, ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చిండు, కాళ్ళు మొక్కిన కలెక్టర్కి ఎమ్మెల్సీ చేసిండు, యాంటీ ఐటీ డిపార్ట్మెంట్ దాడి చేసి 200 కోట్ల రూపాయలు సింగిల్ రైడ్లో పట్టుకున్నటువంటి పార్సారథి రెడ్డి లాంటి వాడికి రాజ్యసభ ఇచ్చి సత్కరించిండు, 6 ఏళ్ల పోస్ట్ ఇచ్చి. సో అన్ని ఇట్లాంటి పిచ్చి నిర్ణయాలు, వీటన్నిటి యొక్క ప్రభావం ఈ రకంగా జరిగిందని నేనైతే అనుకుంటున్నా. సో ఈ కారణాల వల్ల బీఆర్ఎస్ అనేది ఇంకో కారణం. అసలు తెలంగాణ కోసం పోట్లాడిన పార్టీ గారికి పేరుంటే ఆ తెలంగాణ వర్డ్ బీకేస్ను బీ తీసుకొచ్చి భారత్ అని చెప్పి ఆ బీఆర్ఎస్ పెట్టడంతో నీకు నష్టం జరిగింది. అది వాస్తా కాదా అయితే ఇంకేం చేయాలి నాకైతే నేను అనుకున్నాను. ఏదో దేశవ్యాప్తంగా దేశ ప్రధాని అవుదామని కలలుగా అంటున్నాడు. ఎవరో చెప్పుకుంటారు దేశ ప్రధాని అవుతావు అని. అనగానే పాపం ఆ ఊహల్లో ఆ టీబీకి బీ పెట్టిండు. అంతమంది మీకు జ్ఞాపకం, మొదటి శాఖ ఆంధ్రాలో తెరిచిడిపోయి చూడు అది పెద్ద జోక్ అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఒక చర్చ వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళందరినీ ఆంధ్ర పాలకులు మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, దొంగలు, దూర్తులు, దుష్టులందరూ తిట్టేటోడు. ఇంకా పదాలు ఎక్కువనే, నేను తక్కువ చెప్పిన. అట్లాంటి ఎవరో అడిగిండ్రు, మరి ఆంధ్ర పాలకులు రాక్షసులు అంటున్నారు కదా, ఆంధ్ర ప్రజల మాట ఏంటని. అంటే లంకలో పుట్టిన ప్రతి ఒక్కడు రాక్షసుడే అన్నాడు. ఆయన క్లాసిక్ డైలాగ్ అది. లంకలో పుట్టిన ప్రతి ఒక్కడే
రాక్షసుడు అని. అట్లాంటి లంకలో మొట్టమొదటి శాఖ తెరిచిండు బీఆర్ఎస్. మరి రాక్షసులు ఏమైపోయారు? ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నాడు విభీషణుల రాక్షసుల మనకి ఎడ తెలవాలంటే కేసీఆర్ అనేవాడు అన్ని రకాల మిస్టేక్స్లో అదొక మిస్టేక్ బీఆర్ఎస్ చేయడం. దాంతో ప్రజలు కూడా ఇక సెంటిమెంట్కి దూరం అయ్యిండు, తెలంగాణకి దూరం అయిపోయింది, ఇక మాకు అవసరం లేదనుకున్నారు. సో కేసీఆర్ ఎక్కువ సెంటిమెంట్స్ నమ్ముతారా సార్? అంటే ఈ మూడు నమ్మకాలు లేకపోతే వాస్తు బాగాలేదని చెప్పి ఇప్పుడు మీరు చూసారు కదా తెలంగాణ భవన్ గేట్లు మారుస్తుండు సార్, సరైన పేపర్లో చాలా మంది వెళ్ళిపోతున్నట బీఆర్ఎస్ పార్టీలకి అందరూ వెళ్ళిపోతున్నారు, గేట్లు మారుస్తే వాళ్ళు ఉంటారేమో అనే ఆలోచనతోటి చేపిస్తున్నారు. వాస్తు సహజంగా చాలామంది నమ్ముతుంటారు. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి తన అఫీషియల్ క్వార్టర్ని కూడా నేనే దాన్ని పూర్తిగా వాస్తుకు అనుగుణంగా మార్చిన. 100% వాస్తు చేసినాం మేము. నార్త్ ఈస్ట్లో చెట్లు ఉంటే కొట్టించినాం, బిల్డింగ్స్ పాత ఉంటే కొట్టి దాన్ని తీసేయించినాం, నార్త్ ఈస్ట్ డోర్ ఓపెన్ చేయించినాం డోర్ లేకుంటే, ఇవన్నీ చేసినాం. ఆయన నమ్ముతాడు కాబట్టి చెప్పిండు మాకు ఇవన్నీ చేయండి, పర్ఫెక్ట్ ఉండాలా వాస్తు 100% ఉండాలంటే వల్ల 100% వాస్తు పద్ధతిలో దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. సో ఆయనకు ఆ నమ్మకాలు ఉన్నాయి. మనం చూసినాం యజ్ఞయాగాదాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తాడు కదా. మరి ఆ యజ్ఞాలకు యాగాలకు మంత్రాలకు చింతకాయలు రాలో మనకి ఏం తెలుస్తుంది? ఆయన అయితే 10 ఏళ్ళు అయితే అధికారం అనుభవించాడు, దానికంటే ముందే యజ్ఞయాగాదులు చేసాడు. మరి ఆయన అడిగితే మొన్న చేసిన రాజసూయ యాగం ఫలితమే అంటాడేమో. మనం అనుకుంటాం ప్రజల యొక్క అభిష్టం ప్రకారం, ఉద్యమకారుడు కాబట్టి ఉద్యమ నేత కాబట్టి అధికారంలోకి వచ్చినా మనం అనుకుంటాం. ఆయన ఇష్టం, అది 100 కారణాలు ఉంటాయి నీ అధికారంలో రావడానికి, అందులో ఒక కారణం వాస్తు అనుకుంటాడు కావచ్చు. సో దాన్ని తప్పట్లేం, అది ఒక పర్సన్ యొక్క వ్యక్తిగత వ్యవహారం. కానీ అధికారంలోకి వచ్చాక ఆయన రాజసూయ యాగానికి 300 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి అన్నారు. అది ఎక్కడిది అనేది క్వశ్చన్ కదా, ఆయన ఎప్పుడు చెప్పలే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి. సో అది కనుక ప్రజాధనం అయితే లేదా అవినీతి సొమ్ము అయితే మనకు డెఫినెట్లీ మనం అబ్జెక్ట్ చేస్తాం కదా. సో బీజేపీ వాళ్ళు అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని మేము తలుచుకుంటే కూల్చేస్తామని చెప్పి, ఏం చెప్తారు సార్? ఎట్లా కూలుస్తారండి 8 మందితో? ఏక్నాథ్ షిండేలు వస్తారు, లేకపోతే ఎలక్షన్స్ అయిపోయిన డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అంటే ఎట్లా వస్తుంది? అంటే అవుట్ రైట్ అందరినీ కిడ్నాప్ చేస్తారా? లేకపోతే ఉన్న కాంగ్రెస్లో సగం మందిని కొనుక్కొని పోతారా రాత్రి? అసలే అమిత్ షా అండ్ మోడీ కాంబినేషన్ నేను కూడా ఒప్పుకుంటా, డెడ్లీ కాంబినేషన్ అది. అదేమి ఎవరు మన అద్వానీ గారును వాజ్పేయి కాంబినేషన్ కాదు. వాళ్ళంతా పాపం నీతి నిజాయితీ ఓ సిద్ధాంతాల ప్రాతిపదిక పార్టీని బ్రహ్మాండంగా నడిపినారు సిద్ధాంతాల మీద. ఈ మోడీ అమిత్ షా ఉన్నది మీరు అటు చూస్తే మీరు ఇటు చొక్కామయం అవుతుంది. అటువంటి కాంబినేషన్ అది, డెడ్లీ కాంబినేషన్ వాళ్ళది. ఎన్నో గవర్నమెంట్స్ కూడా ఓటిరు దేశంలో. మనం చూడంగా డెమోక్రటిక్ ఎన్నికైనటువంటి ఎన్నో గవర్నమెంట్ని 5-6 గవర్నమెంట్లు కుప్పగొల్చి పారేసారు. రాత్రి ఎమ్మెల్యేలు కొన్నారు, మంత్రులు కొన్నారు, వాళ్ళు అందులో సిద్ధహస్తులు. అంటే వాళ్ళు అనుకుంటే అవుతుంది అంటారా? మరి వాళ్ళు అనుకుంటే ఈ 60-30 మందిని కొన్నాకుంటారు. ఆ బ్యాన్కే నేను గేట్లు ఎత్తినట్టున్నాడు. ఆ మాట ఆయన ఆలోచిస్తుండే, తీసుకుందునా లేకపోతే రాజీనామా చేసినాక తీసుకుందునా, మళ్ళీ మీరు రాజీనామా చేసి రండి అని చెప్తున్నా అని ఆలోచన లోపల ఈయన వచ్చి ఎలక్షన్ అయిపోయిన డబుల్ ఇంజన్ సర్కార్ వస్తాడు లక్ష్మణ్ గారు. అంత సీనియర్ లీడరు ఎలక్షన్ అయిపోయిన డబుల్ ఇంజన్ అంటే ఏందనుకోవాలి? అంటే ఏదో ఎసరు పెడుతున్నారు, మనకి మోదీ తెలుసుకుంటే కాంగ్రెస్ ఖతం కావచ్చు అని నిప్పు పెడతారని అర్థం కదా. సో నువ్వు నాకు నిప్పు పెడతా అంటే నేను ఇంట్లో కూర్చుంటానా? సో నా ప్రయత్నం నేను చేయాలని అందుకే గేట్లు తెరిచి కూర్చున్నా, అందుకే వస్తున్నారు. సో ఇప్పుడు సంఖ్య పెరుగుతుంది సార్, కాంగ్రెస్ పార్టీ సంఖ్య పెరుగుతుంది, 79 దాకా అవుతాయి. ఆ 79-80 అయినాక అంత ఈజీ కాదు కదా గవర్నమెంట్ పడగలమే. సో ఆ కారణం చేత కూడా రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిచినామని నేను అనుకుంటాను. పిల్లర్ కొంచెం గట్టిగా అయితే ఏం చేయలేం కదా సార్, జేసీబీతో కూల్చేసినా కూడా అంత ఈజీగా ఉండదు. అందుకని ఆ స్ట్రెంత్ కోసమే ఆయన పరిస్థితి అట్లా తీసుకొచ్చిన పరిస్థితిని కంపల్షన్ క్రియేట్ చేస్తుంది రేవంత్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది సార్, దాంట్లో 13 అంశాలు ఉన్నాయి, కేవలం 5 అంశాలే చేసారు, 100 రోజులలో పూర్తి చేస్తున్నారు. అవుతుందా ఎండ్ ఆఫ్ ద డే వరకైనా? అన్నీ కూడా ప్రారంభించారు. మీకు ఒకటండి, బస్సు అయితే అందరు మహిళలకు ఉచితంగా ఈరోజు వాడుకుంటున్నారు. దానివల్ల కొత్త సమస్యలు కూడా వచ్చినాయి. ఆటో డ్రైవర్ల సమస్యలు, మగోళ్ళకి సీట్లు ఎదురకపోవటం, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇదైతే కానివ్వండి, మేము అయినా సరే వెనకపోవట్లేదు. అదొకటి మాత్రం అందరికి యూనివర్సల్గా ఎంపీ ఎలక్షన్ తర్వాత దాన్ని తీసేస్తారంట. తీయరు అది ఉంటుంది, కొనసాగుద్ది. అదనంగా బస్సులు కొంటారు, వేలాది బస్సులు. ఈరోజు ఆల్రెడీ 1000 బస్సులు ఆర్డర్ చేసి ఇంకో 2000 బస్సులు కూడా కొంటారు. అది ఆ రకంగా అధిగమిస్తారు తప్ప ఇచ్చిన వాగ్దానాన్ని వెనక తీసుకునే సమస్య లేనే లేదు. నెంబర్ 1. మిగిలిన వాగ్దానాలు కూడా స్టార్ట్ చేశారు లాంఛనంగా. ఇది చివరి బెనిఫిషరీ వరకు పోవడానికి కొంత సమయం పడుతుంది, చాలా డబ్బులు అవసరం పడుతుంది. దానికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎట్లా ఆలోచిస్తున్నారు. బట్ ఒకే ఒకటి ఏంటంటే, అన్నీ కూడా ఏ డాటా అయితే మేము సేకరించినామో ఆ డాటాను క్రోడీకరించి దాన్ని మొత్తం రేషనలైజ్ చేసి అర్హులు ఎవరో తెలుస్తాం. ఆ వైట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉన్నదో
వాళ్ళకే ఈ పథకాలు వర్తిస్తాయి. మిగిలిన వాళ్ళంతా అనర్హుల కింద లెక్క. మనం కూడా ఒప్పుకోవాలి. కలర్ టీవీ ఉన్నోడు, కారు ఉన్నోడు, ఫ్రిడ్జ్ ఉన్నోడు, ఎందుకంటే వాళ్ళకి ఈ బెనిఫిట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఎందుకు? గతంలో ఇష్టం ఇచ్చారు కదా. రియల్ ఎస్టేట్ బ్రోకర్ కూడా నువ్వు రైతు బంధు ఇచ్చి, అమెరికాలో ఉండే డాక్టర్కి రైతు బంధు వేసి, ఇవన్నీ పిచ్చి పనులు అవన్నీ. సో ప్రజల సొమ్ము అట్లా మీరు ఖర్చు పెట్టడానికి వీల్లేదు కాబట్టి అది స్ట్రీమ్లైన్ జరుగుతాయి ఖచ్చితంగా. సో ఓన్లీ అర్హులకు మాత్రమే కార్డు ఎవరెవరైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఓ లిమిట్ పెట్టి దాన్ని ఇవ్వడం, అన్ని బెనిఫిట్స్ ఇస్తాం. చివరి మనిషి కూడా ఇస్తాం. కానీ పాపులేషన్ అందరికి కాదు. అందరికి పాపులేషన్ ఇవ్వడానికి అసలు డబ్బులు సరిపోవు. ఇట్స్ నాట్ పాసిబుల్. సో కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి కూడా పోతుండని ఒక చర్చ నడుస్తుంది. అప్పుడేమో వెలుగు రాజ్యం అని, ఇప్పుడు రెడ్డి రాజ్యం అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎట్లా చెప్తారు సార్? బీసీలకు టికెట్లు ఇస్తలేడని, బీసీలను పక్కన పెడుతుండని చెప్పి. అట్లానే అనలేము. నేను జనరల్ అయితే నేను చేయలేను. కానీ సహజంగా కూడా రెడ్డిస్ అనేది ఒక పవర్ఫుల్ సెక్షన్ ఇక్కడ. ఇంకా వెలమలన్న పాపులేషన్ వైజ్ తక్కువనేమో, కానీ ఇప్పటికి కూడా మన ఊళ్ళలో రెడ్లు ఏది చెప్తే అది వినేటువంటి పరిస్థితి, ఒక దాని ఏమంటారు గ్రిప్ ఉంది వాళ్ళకి. ఆ పట్టు ఉంది, ప్రజల మీద ఉంది, అధికారం మీద ఉంది. సో ఆ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు సహజంగా కొంతమంది సమర్థులు వస్తారు. అంతమంది సమర్థులు వచ్చాక నేను నీకు 5 ఇస్తాను, 3 ఇస్తాను అందరినీ కట్ చేయలేరు. మీరే చూస్తున్నారు కదా. జిల్లా వారీగా ఇప్పుడు జానారెడ్డి గ్రూప్ ఉంది. జానారెడ్డి కొడుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది మీకు. బికాస్ జానారెడ్డి చాలా సుదీర్ఘకాలంగా పవర్ఫుల్ లీడరు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు, ఇద్దరు పవర్ఫుల్ పీపులే. తమ్ముడికి మీరు ఎమ్మెల్యే ఇవ్వాల్సి వచ్చింది, అన్నకు మంత్రి ఇవ్వాల్సి వచ్చింది. సో ఇట్లా మీరు జిల్లా వారీగా పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఆయన మరి ఇప్పుడు 8 మందిని గెలిపిస్తా, లేదా మొత్తం జిల్లా అంతా నేను గెలిపిస్తా, ఒక్కడు కూడా గెలిచే సమస్య లేదని ఒక ఛాలెంజ్ చేసిండు. భద్రాచలం తప్ప అందరికీ గెలిపించడు కదా. మీరు ఆయన రెడీ కాబట్టి పక్క పెట్టేసి ఇంకోటికి ఇస్తారా మాట? అయినా 3 జిల్లాలో 3, ఎవరు తుమ్మల నాగేశ్వర గారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేడి, 3 కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇట్లా ఈ సమీకరణాల లోపల ఎక్కడైనా సాధ్యమైనంత వరకు జస్టిస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో కూడా రెడ్లు సహజంగా వాళ్ళకున్నటువంటి ప్రాబల్యం వల్ల కొద్దిగా ఎక్కువ కనిపించవచ్చు. కానీ దాన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం 100% జరుగుతుంది. ఇక్కడ ఏదైనా నష్టం జరిగితే వేరే సెక్షన్స్ ఎట్లయితే కార్పొరేషన్స్, క్యాబినెట్ హోదాతో ఉన్న ఇతర పదవులు, వాటిని ఇచ్చి ఈ సమీకరణాలన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. ఇనిషియల్గా మీరు అన్నట్టు ఆ మంత్రివర్గ కూర్పు చూస్తే అంతా రెడ్లకే ఇస్తున్నారనేటువంటి ఒక అపోహ కలిగిన మాట వాస్తవం. దాన్ని మేము ఓవర్కమ్ అవుతాం. ఒక మంత్రే కాదు కదా జీవితంలో అల్టిమేట్. క్యాబినెట్ హోదా ఉన్న వేరే పదవులు ఉన్నాయి కదా. సో ఇతరులకు ఆ పదవులు కూడా ఇచ్చి సమర్థులను ఎంకరేజ్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేస్తాం. సో 17 సెగ్మెంట్లు ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ 13 టార్గెట్ పెట్టుకుంటున్నట్టున్నారు. సో 13 ఏమన్నా సక్సెస్ అయితే సార్? అంటే కాన్ఫిడెన్స్ సీఎం గారు తన కాన్ఫిడెన్స్తో అంటున్నాడు, నేను 13 గెలిపిస్తా అంటున్నాడు, 17 కూడా గెలిపిస్తా అన్నాడు, ఒక్కటి తప్ప అన్ని గెలుస్తా అనేటువంటి కామెంట్ కూడా చేసిండు. పాలిటిక్స్లో గ్రౌండ్ రియాలిటీని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి కదా. ఈరోజు బీఆర్ఎస్ లేదు, 0, ఒక్క సీటు కూడా రాదు. నేను గతంలో ఎవరు అడిగితే చెప్పిన, ఒక్క కేసీఆర్ అనేవాడు మెదక్లో నిలబడితే తప్ప ఆ పార్టీలో గెలవాడు ఎవడు లేడు. ఇప్పుడు వాతావరణం మారిపోయింది. ఆయన కూడా నిలబడట్లేదు కదా, పక్క వెళ్ళిపోయాడు కదా. సో మిగిలింది ఆ 16 సీట్లలో ఎవరు ఎన్నికి రావాలన్న దాంట్లో మాకు పోటీ బీఆర్ఎస్ కాదు, ఓన్లీ బీజేపీ మాత్రమే ఉంది. ఒక 10 వస్తే అనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ? నేను అట్లానే డెఫినెట్లీ డబుల్ డిజిట్ క్రాస్ అవుతాం. ఎందుకంటే మీకు వాళ్ళకున్నది 8 మంది ఎంపీలే కదా. బట్ మీరు అన్నట్టుగా ఎంపీకి వచ్చేవరకల్లా ప్రజల థింకింగ్లో మార్పు ఉంటుంది, కొంత చేంజ్ అవుతారు. కాబట్టి ఆ చేంజ్ దాంట్లో గతంలో బీజేపీకి ఉన్న 8 మంది ఎమ్మెల్యేలకు తగినట్టే 1, 2 వస్తాయనడం కూడా తప్పు. వాళ్ళకి కాస్త 3-4 సీట్లు కూడా వచ్చేటువంటి అవకాశం. పబ్లిక్ 300 అంటే సార్, అప్పుడు కుప్పలు 119, ఇది కేవలం 17. ఈ 17లో వాళ్ళు ఆలోచించేస్తారు, అది మార్పు ఉంటుంది ప్రజల్లో. కాబట్టి ఈరోజు మాకు ప్రధానంగా పోటీ ఉన్నది బీజేపీతోనే. ఆ బీజేపీతో ఉన్న పోటీలో మరి మాకైతే డబుల్ డిజిట్ అయితే 100% వస్తుంది. అది ఎన్ని 12 లేదా 10 అనేది ఇక వెరీ డిఫికల్ట్. ఒకవేళ అనుకున్న స్థాయిలో రేవంత్ రెడ్డి అనుకున్న స్థాయిలో రాలేకపోతే రేవంత్ రెడ్డి పదవిలోకి వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉందనే ఒక చర్చ నడుస్తుంది సార్. ఇంత త్వరగా ఇప్పుడు ఒకప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్లో కల్చర్ ఏముండేదంటే సీల్డ్ కవర్ కల్చర్ ఉండేది. ఇప్పుడు కాదు, ఒక 10-20 ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద కూడా ఆ కవర్లో వచ్చేది, ఆ పేరు చదువుకొని మీరు లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నుకునే పరిస్థితి ఉండేది. కానీ క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ కూడా కన్సాలిడేషన్ దిశగా వచ్చిన తర్వాత మీరు ఎక్కడ చూడండి, ముఖ్యమంత్రులు ఫుల్ టర్మ్ పరిపాలించే పద్ధతిని పరిపాలించారు. ఎప్పుడు కూడా మధ్యలో 2 ఏళ్లకో 3 ఏళ్లకో సీల్డ్ కవర్ ద్వారా చేంజ్ చేయలేదు. ఆ సంస్కృతి కాంగ్రెస్లో మారింది. కాబట్టి రేవంత్ రెడ్డిని కూడా తీసే సమస్య రాదు. ఒక సింపుల్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ని బట్టి మరో దాన్ని బట్టి అది 80% మాకే ఎక్కువ వస్తాయి.
100% దాని అనుమానం లేదు. వాళ్ళకి వస్తే 3, 4 రావచ్చు. కానీ ఆ ఎలక్షన్స్ కాగానే ఆయన తీసి మార్చి ఇంకోళ్ళు తీసుకొస్తా అనేది అన్నెసరీ అపోజిషన్ పార్టీలు క్రియేట్ చేసినటువంటి అపోహలే. ఇంతకుముందు అనుకున్నాం కదా, మేము అధికారంలో రాగానే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, లేదా ఇంకోటి మా దగ్గర జరుగుతుంది అంటే అధికారంలో ఈయన ఉండడం అనేటువంటి మాటలన్నీ కూడా విపక్షం వాళ్ళు అన్నవే తప్ప స్వపక్షం వాళ్ళు అన్నవి కావు. ఆలోచన కాంగ్రెస్ పార్టీ 80% మధ్యలో వారిని తీసి ఇంకోళ్ళు పెట్టే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో అటువంటి కల్చర్ కూడా కాంగ్రెస్ వదులుకుంది. సార్ ఒక 2-3 పేర్లు అడుగుతా సార్, వాళ్ళ మీ మైండ్లో వచ్చినటువంటి ఒకటే తప్పునో మాట అనేసేయండి. కేసీఆర్ ఫస్ట్, వ్యూహకర్త. కేటీఆర్ అహంభావి. కవిత కరప్ట్, అవినీతి. హరీష్ రావు అతను చాలా ఏమంటారు దాన్ని లౌక్యుడు. సంతోష్ రావు సైలెంట్ కిల్లర్. మోడీ ఏబుల్ లీడరే, నో డౌట్. యోగి ఆదిత్యనాథ్ నిజాయితీపరుడు అయితే కనపడతాడు నాకు. బండి సంజయ్ అంటే ఏం చెప్తారు సార్? బండి సంజయ్ చాలా హార్డ్ వర్కర్, శ్రమజీవి. అతను ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు. రేవంత్ రెడ్డి కూడా పట్టుదల మనిషి. కోమటిరెడ్డి కమిట్మెంట్ ఉన్నటువంటి లీడరే. సో ఫైనల్గా కాంగ్రెస్ పార్టీని జనాలు ఎందుకు నమ్మాలంటారు సార్? పబ్లిక్ ఒక మాట చెప్పండి. ఒకటండి, మనం విధ్వంసానికి గురైనటువంటి సమాజం, అంత కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ పునర్నిర్మాణం అవసరం ఉంది మనకు. ఈ పునర్నిర్మాణం చేయడానికి చక్కటి అవకాశం ఇంతకుముందు అన్నట్టు తెలంగాణలో వాళ్ళకి అవకాశం ప్రజలు ఇచ్చారు. 2 సార్లు ఇచ్చారు, 10 ఏళ్ళు ఇచ్చారు. ఆ 10 ఏళ్ళలో వాళ్ళు సాధించలేదు. అంత అవినీతి పెరిగిపోయింది, ఆశ్రిత పక్షపాతం పెరిగిపోయింది. ఇంత విధ్వంసం జరిగిన తర్వాత సహజంగా మనం తెలంగాణ మనం అనుకున్న పద్ధతిలో నిర్మాణం కానప్పుడు ఇది ఎవరో వేరే వాళ్ళు చేయాలని అనుకుంటాం. అప్పుడు అటు ఇటు చూస్తే మనకు ముందు బీజేపీ కనపడ్డది. ఆ బీజేపీతో చేత కాదని వాళ్ళే తేల్చేసుకున్నారు కొన్ని రాంగ్ స్టెప్స్ వల్ల. అది జరిగిన తర్వాత మీకు కనపడేది కాంగ్రెసే కదా. సో కాంగ్రెస్లో కూడా ఇవన్నీ గతంలో లేవా అని మీరు అడుగుడచ్చు. కానీ ఒక తరం మారిన తర్వాత కొత్త తరం వచ్చింది, పాత తరం లేదు ఇప్పుడు కాంగ్రెస్లో. ఈ కొత్త తరం వాళ్ళు కొత్త కమిట్మెంట్తో, కొత్త ఆలోచనతో, కొత్త విజన్తో పనిచేస్తున్నారు. సో ఆ విజన్ ద్వారా ఇప్పుడు తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్నటువంటి మన సమస్యలు వాళ్ళు ఓ కొత్త మార్గం చూపించగలుగుతారని, ఈ కొత్త విజన్తో మనకు సొల్యూషన్స్ ఇవ్వగలుగుతారని మనం అనుకుంటాం. ఒక ఎక్స్పెక్టేషన్, నాది కాదు ప్రజలది. ఆ కారణం చేత మనకు అధికారం అప్పచెప్పారు. దీన్ని అసెస్మెంట్ మీరు ఎప్పుడు చేయగలుగుతారు? ఓ 1 ఇయర్కో 2 ఇయర్స్కో. ఇక వీళ్ళు అనుకున్నది అది జరగలేదని అడుగుతారు తప్ప మరీ 100 రోజులకే బారసాలనాడే ఆవకాయ పెట్టినట్టు మీరు మమ్మల్ని క్రిటిసైజ్ చేయలేరు. కాబట్టి ఒక టైం ఇస్తే వీల్ ప్రూవ్ అవర్ కమిట్మెంట్, మా చిత్తశుద్ధి కానీ లేకపోతే మా యొక్క కమిట్మెంట్ కానీ ఒక 1 ఇయర్ లోపల 2 ఇయర్స్లో మీరే చూస్తారు ఏమాత్రం మేము చేయగలుగుతామని. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది కపిల్ భాయ్ దిలీప్ కుమార్ సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మనం టీవీ. మళ్ళీ నెక్స్ట్ గెస్ట్తో కలుద్దాం.